ప్రభుత్వం వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరే కొంత తొందరగా కేంద్రం పెట్టిందని ఇక్కడ కూడా పెట్టారు. సరే ఇదే నుంచి కూడా ప్రజలందరితో ఆకాంక్షలతో బడ్జెట్ పెట్టారు కదా. మా వర్గానికి ఇదైతే మా సెక్టర్ ఈ మంది జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం చూస్తారు అని ఎంతో ఆకృతిగా చూసిన 3 లక్షల కానీ బడ్జెట్ తొందరగా చూశాను. 1 నుంచి 7 పేజీల వరకు కూడా తర్వాత కూడా ఆత్మస్థుతి పర్మనెంట్ అంటే వాళ్ళు పోడుకోవడం మా అబ్బాయి గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిన్న వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు. చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పారు, ఒక 75 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్. అసలు ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి అయితే మద్దతు వచ్చిన నేపథ్యం ఉందండి. ఒక కానీ ఇప్పుడు ఒక్కొక్క కానీ మిర్చికి కానీ మామిడికి కానీ దొంగలకు కానీ ఎక్కడైనా సరే పెట్టాను. మార్కెట్ ఇన్వెస్టింగ్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అంతా కూడా అంకెలు వాస్తవికత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకవేళ బయట మార్కెట్ లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మిమ్మల్ని ఆదుకుంటారని ఒక ధైర్యం స్థైర్యం పోయింది. ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్ తో అసలు పోయింది. ఈ బడ్జెట్ జంకిల్ బాబు చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయి. మహిళల కోసం వచ్చి ఒక ఇంట్లో అంటే ఒక ఎంటర్ప్రీనియర్ ఒక పారిశ్రామిక తయారు చేయాలని వాళ్ళ ఆకాంక్ష. సింపుల్ గా మన నాయకులు అడుగుతున్నారు. ఇంతకు ముందు వచ్చి డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్ గా ఎక్కడ ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళకి 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. ప్రతి 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని పోతే ఇంకేదైనా కార్యక్రమం తీసుకొస్తారంటే చెప్పిన పాపాన్ని కానీ లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించిన మాట కానీ దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు. మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఎంటర్ప్రైజెస్ ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి.
ఇది మోసం కదా. ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టర్ రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్ గా నేను చదువుతున్న మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం వాళ్ళు డీటెయిల్స్ గా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎన్ఆర్జీఎస్ ఉండేది, ఇప్పటికీ 6 పథకం ఉండేది. దాని నుంచి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాలు వాటా అన్నారు. దీంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కంపెనీ, లేబర్ కంపెనీలు కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కంపెనీ. దాంతో పాటు 6% వచ్చి సర్వీస్ అయితే ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అంతకుముందు కేంద్రం ఇచ్చింది 100%, ఆ 6%. అంటే మొత్తం అంతా చూసుకుంటే కొన్ని గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్ గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేస్తాం. ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది మ్యాండేట్స్ కానీ పనికి 6 అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకంగా చూసుకుని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? అట్లా 500 కోట్లు వచ్చి దానికి ఇంక్రీజ్ బడ్జెట్ లో ప్రారంభించబట్టి మరి వాట్ ఎవర్ బ్యాలెన్స్ అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్లనే. అంటే మళ్ళీ దాన్ని డీటెయిల్డ్ గా చెప్తాము, అది చెప్తారు కానీ పెట్టినప్పుడే ఆలోచన. అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దాంట్లో చెప్తాను, ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూశారు, 9,46,000 కోట్లు అంత సబ్జెక్ట్ కలెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాటికి ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన అది కూడా తప్ప, అది కూడా సత్యం అన్నమాట. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు తక్కువ చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కలిపి అప్పు చేశామండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,30,000 కోట్లు ఆలోచన చేసింది. అంతకుముందు రాష్ట్ర బైపర్స్ లో మనకు వచ్చింది 1,00,000 కోట్ల దగ్గర, మొత్తం అన్ని కలుపుకుంటే 6 లక్షల కోట్లు. మళ్ళీ 3 లక్షలు కలిపెట్టారు. ఇలాంటి సత్యదూరం మాటలు పెట్టి మర్చిపోయి ఇవన్నీ చూసుకున్న ఇంకోటి బాగా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఫ్లోట్ బడ్జెట్ 75,000 కోట్లు సుమారు దాంట్లో డెఫిసిట్ చూపడతారు. ఏ రకంగా మరి దాన్ని సేకరిస్తారు? 97 సారీ కరెక్షన్ 97. ఏ రకంగా ఎందుకు 335 అది అంకి చూపెట్టుకుని 9,000 కోట్లు అంటే మాట్లాడంటే వంతాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అంత చూపెట్టారు 30%. దేనికోసం? ఏదైనా కూడా ఈ బడ్జెట్ లో ఓవరాల్ మా అభిప్రాయం ఆత్మశుద్ధి పరంగా తప్ప ఏమీ లేదు. దీనివల్ల సామాజిక కానీ మధ్యతరగతి వారికి కానీ ఏది కూడా లేదు. ఇల్లు వచ్చి ఆడబిడ్డ సూపర్ 6 ఏవి కనిపిస్తున్నాయి అవన్నీ డీటెయిల్స్ వెళ్తా. అందుకే ఇక్కడ ఇప్పుడు ఆ డిస్కషన్ అంటే ఇవన్నీ వెళ్తాం. ఒక నిరుద్యోగ ఆడబిడ్డ 50 సంవత్సరాలు పెన్షన్ ఏంటి, ఇవన్నీ ఏమీ లేదు. పెన్షన్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి టెక్నాలజిస్ట్ లోకేష్ గారు గారి మద్దతు, ఆయన తనకు ఆలోచన, లేదంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉంది. ఆఖరిలో
ఉన్నారు కాబట్టి ఫిన్సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అభయాస్తం ఇది 54 లక్షల మంది రైతులకు 20,000 ఇస్తా ఉన్నారు. దానికి ఏమన్నా ఎక్కడండి రైతు 54 రూపాయలు రైతులకి మీరు చెప్పుకుంటే బాధ అనిపిస్తే కడుపు తొలగిపోతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కౌలు రైతుకైనా సరే అది రైతు భరోసా ఇచ్చారు చెప్పండి. ఒక్క కౌలు రైతుకి అయినా సరే ఏమన్నారు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మేము వచ్చి పెట్టాం మా విధానం ఏంటి మా విధానం కౌలు రైతు అనేవాడిని ఒకవేళ గుర్తించాలంటే ఆ ఉన్న వానరు ఎవరైతే రైతు భూమి గల పట్టా రైతు కూడా సంతకం పెట్టాలి. అది పెట్టి వాళ్ళకి వచ్చి దాన్ని కౌలు రైతుగా గుర్తించాం మా అందరికి ఇచ్చాము. ఈ ప్రభుత్వం వస్తే ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టో ఏం పెట్టారు కాదు మేము అక్కర్లేదు కౌలు రైతు మేము స్థానికంగా వాళ్ళు ఉంటే మేము గుర్తించి మేము ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఇచ్చారు ఐడెంటిటీ కార్డు ఇన్ని సుమారు 10 లక్షల ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. కౌలు రైతులకి రాష్ట్రంలో 10 లక్షలు ఇచ్చారు. ఒకరికైనా సరే మీరు ఇచ్చారండి రైతు భరోసా చెప్పండి. ఒక రైతుకి ఇచ్చారా రైతు భరోసా మీద? మరి కౌలు రైతు మరి కౌలు రైతు భూస్వామా మరి గత ఇచ్చాం కదా మేము ఇచ్చాం కదా అమౌంట్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఆలోచించామనుకోవచ్చు. సో కాబట్టి ఈ బడ్జెట్ వల్ల సామాన్య కానీ మహిళలు ఏ ఒక్కరు కూడా ఈ దేశమిత్తి మేలు కూడా జరిగేది కాదు. తిరిగి వారి జీవితాలు గడమే పరిస్థితిని కల్పించి దురదృష్టం. వీటన్నిటిని రాబోయే దేశంతో అన్ని విషయాలు కొన్ని మాట్లాడుతుంది మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి. సార్ మూలధన వ్యయంలో మీ ప్రభుత్వంలో తక్కువ కేటాయించండి ఈ విషయం కాకు కూడా చెప్పింది. ఇప్పుడు మేము అధికంగా కేటాయిస్తాం దీనివల్ల ఆస్తులు పెరుగుతాయని చెప్తున్నారు. ఎలా పెరుగుతాయండి మూలధన క్యాపిటల్ వచ్చి ఇన్కమ్ చెప్పి అసలు ఖర్చు ఉంటే కదా ఇంకెంత కిలోమీటర్ దగ్గర మీరే తుమ్మిటారు డెఫిసిట్ ఇచ్చి 1,00,000 కోట్లు 90,000 కోట్లు దగ్గర వంతాడు కదా. చెప్తాము వెళ్ళా ఆ లెక్కలన్నీ కూడా హౌస్ లో చెప్తాం. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్ లో దానికి చెప్తాం అడుగుతాం వాళ్ళు చొక్కా పట్టుకుని నిలబడతాం. అందరు నేను ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం. ప్రజలకు మేలు జరిగేటట్లు మా ఫలితం ప్రతిపక్షంగా మేము మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం అని. ఓకే.